అల్లు అర్జున్ అరెస్ట్ మీద బీఆర్ఎస్ అండ్ బీజేపీ ఈ రెండు పార్టీల వెర్షన్ ఒకే రకంగా ఉంది సార్. ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేస్తూ ఉన్నారని కిషన్ రెడ్డి అంటే కాంగ్రెస్ ది పబ్లిసిటీ స్టంట్ అని చెప్పి కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ కామెంట్ చేశారు. ప్రభుత్వ చేతగానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకు అని అంటూ కేంద్ర మంత్రి కామెంట్ చేసిన పరిస్థితి. అండ్ కేటీఆర్ ఒక ట్వీట్ చేశారు సార్ అల్లు అర్జున్ అరెస్ట్ అయిన వెంటనే. అరెస్ట్ ఆఫ్ నేషనల్ అవార్డ్ విన్నింగ్ స్టార్ అల్లు అర్జున్ ఈజ్ ద పెనాకిల్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ ఆఫ్ ద రూలర్స్. Treating Allu Arjun Garu as a common criminal is uncalled for, especially for something he is not directly responsible. Going by the same perverse logic, Revanth Reddy should be arrested for causing the death of two innocent people who died in Hyderabad because of the fear psychosis caused by Hydra. రేవంత్ రెడ్డిని కూడా అరెస్ట్ చేయాలి కదా, ఇద్దరు చనిపోయారు, బాధ్యత ఆయన వహించాలి కదా. ఇంటర్మీడియట్ పరీక్షలు పెట్టినందుకు పరీక్షల ఒత్తిడితో ఇద్దరు పిల్లలు సూసైడ్ చేసుకుంటే ఇంటర్మీడియట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కమిషనర్ కూడా అరెస్ట్ చేయాలి. ఇది పరీక్షలు పెట్టడం వల్ల అయింది కదా, అంటే ఏమైనా అర్థం ఉంటుందా చెప్పండి నాకు. సో ఫండమెంటల్ పాయింట్, ఆయన డైరెక్ట్లీ రెస్పాన్సిబుల్ కాదు అల్లు అర్జున్. ఇది ఒక వాదన, ఇది అల్లు అర్జున్ తరఫు లాయర్లు కూడా ఇదే వాదన. అది అవునా కాదా కోర్టులో తేలుతుంది. ఆయన సమాచారం ఇవ్వలేదు కనుక బాధ్యుడు అనేది పోలీస్ వర్షన్, సమాచారం ఇచ్చాము అందువల్ల బాధ్యుడు కాదు అనేది అల్లు అర్జున్ వర్షన్. ఈ రెండింటిలో తేలాల్సిన అంశం అదే అని నేను పాజిటివ్ చెప్తున్నాను మీకు. ఇక రెండవది, అల్లు అర్జున్ అవార్డు విన్నర్ కదా అనేది ఆధారంగా ఉంటే మరి జానీ మాస్టర్ దాన్ని కూడా కొంతమంది కంపేర్ చేస్తున్నారు. ఆయన కూడా నేషనల్ అవార్డు విన్నర్, కానీ ఆ కేసు ఈ కేసు ఒకటి కాదు. జానీ మాస్టర్ కేసు పెన్నమో కేసు ఒక అత్యాచారం సంబంధించిన కేసు, అందువల్ల ప్రతి కేసును లింక్ చేయకూడదు మనం. అల్లు అర్జున్ పైన కేసు వేరు, దాని మీదకి పోలికే లేదు. అది కల్పంలో హోమిసైడో ఇలాంటి కేసు కాదు కదా, అది క్లియర్ కేసు, సీరియస్ క్రైమ్, అది అగ్రవేటెడ్ క్రైమ్ అది. సో అందువల్ల అది ఒకదానికి దీనికి లింక్ చేయలేం. అయినా దానిపైన కూడా కేటీఆర్ పైన కూడా ట్రోలింగ్ నడుస్తున్నది. నేషనల్ అవార్డు విన్నర్ అయితే పల్లెక్కులో ఊరేగిస్తూ బొయ్యిలు మోస్తూ తీసుకురావాలా పోలీస్ స్టేషన్ కానీ. అందువల్ల స్వేచ్ఛాయుత ప్రపంచంలో ఎవరి అభిప్రాయాలు వాళ్ళు తీసుకుంటారు. అయితే డెఫినెట్గా నేను నిన్న కూడా మాట్లాడుతూ చెప్పాను, అల్లు అర్జున్ నన్ను డ్రెస్ కూడా మార్చుకొని ఇవ్వలేదు, ఇది తప్పే కదా. ఎందుకంటే అల్లు అర్జున్ ఏం తీవ్రవాది కాదు, అల్లు అర్జున్ సంఘ విద్రోహ శక్తి కాదు, అల్లు అర్జున్ చట్టం నుంచి తప్పించుకొని పారిపోయే అవకాశం లేదు. ఎందుకు కూడా గివెన్ టైం పోలీస్ వీళ్ళు వెయిట్ అండి, మేము వరండాలో వెయిట్ చేస్తాం, బయట వెయిట్ చేస్తాం, టేక్ యూర్ ఓన్ టైం అండి, హ్యావ్ ఎవ్రీథింగ్ రెడీ అని చెప్పి వారి దగ్గర వెయిట్ చేసి అరెస్ట్ చేస్తే తప్పేంటి. మిమ్మల్ని అరెస్ట్ అయిపోతూ ఉన్నాం అంటే అల్లు అరవింద్ గారే కార్లో కూర్చోబెట్టుకుని చక్కెరపల్లి పోలీస్ స్టేషన్ తీసుకెళ్తారు సార్. అది పోలీసు వాళ్ళకు వాళ్ళ వ్యవహారం, పోలీసు వ్యవహరించే తీరుకు కొన్ని ప్రోటోకాల్ ఉంటుంది. సో మీరు పోలీసు రిక్వెస్ట్ చేయరు కదా. కేసు పెట్టాక నేను అనే పాయింట్ ఏంటంటే, ఒక కామన్ క్రిమినల్, ఇప్పుడు ఒక మర్డర్ చేసిన క్రిమినల్ వేరు, ఒక అత్యాచారం చేసిన క్రిమినల్ వేరు. అందువల్ల ఆ క్రిమినల్స్తో ఇదే రకంగా వివరించమని ఎవరు చెప్పరు. ఇప్పుడు అన్నకు మర్డర్ చేసిన క్రిమినల్ అరెస్ట్ చేస్తాను పోలీసులు వెళ్తారు, బయట కూర్చొని మీరు ఇంకా ఏదైనా ఉంటే పూర్తి చేసుకొని రండి అన్నారు. సో అక్కడ కామన్ క్రిమినల్ వివరించే తీరు ఉంటుంది. అల్లు అర్జున్ ఈజ్ నాట్ ఆయన ఏం తప్పు చేశాడో లేదో ఇప్పుడైతే ఇంకా ఎస్టాబ్లిష్ కాలేదు. ఒకవేళ ఎస్టాబ్లిష్ అయినా కూడా ఇట్ కాంట్ బి సచ్ ఎ క్రైమ్. అది ఇండైరెక్ట్గా కావాలని ఒక వ్యక్తి మరణానికి దోహదం చేసింది కాదు కదా. జరిగిన ఇన్సిడెంట్ ఆయన నిర్లక్ష్యం వల్ల జరిగిందని మ్యాక్సిమం అయితే ఎస్టాబ్లిష్ అవుతుందేమో, కానీ ఆయన కావాలని ఆ నేరానికి పాల్పడ్డాడనేది ఇంపాసిబుల్, ఎస్టాబ్లిష్ కాదు. ఆ నిర్లక్ష్యం వల్ల అయిందా లేదా అనేది తెలియదు మనకు, ఎస్టాబ్లిష్ అవుతుందా లేదా. అందువల్ల దే కూడా గివెన్ టైం. ఏముంది అందులో అరెస్ట్ చేసినప్పుడు హాఫ్ అన్ అవర్ వెయిట్, బెడ్రూమ్లో పోయి అరెస్ట్ చేయాలని అవసరం అయితే లేదు. దీనిపైన హైదరాబాద్ పోలీస్ వర్షన్ అయితే రాలే, నేనైతే గమనించలేదు. హైదరాబాద్ పోలీస్ మరి ఈ వర్షన్ పైన ఆన్సర్ చెప్పాలి, ఎందుకంటే దే కూడా హ్యాండిల్ ఇట్ మోర్ డీసెంట్ వే కదా, అది అవసరం లేదు కదా. తర్వాత అంత జనాదరణ కలిగినటువంటి వ్యక్తి పట్ల వ్యవహరించేటప్పుడు పోలీస్ ఇంకో యాంగిల్ కూడా చూడాలి. ఇష్టమైనటువంటి వ్యవహరిస్తే ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం కూడా అవుతుంది. చాలా మందికి డౌట్ రావడానికి మెయిన్ కారణం ఇదే సార్. ఇంతకు ముందు నేను చెప్పాను కదా సార్ ప్రొసీజర్ అంతా, బట్ స్టార్టింగ్ లోనే వాళ్ళు అంటే మీరు ఇంతకుముందు చెప్పేది వేరు, ఇంతకుముందు చెప్పిన దాంట్లో బెడ్రూమ్ లోకి వెళ్ళి అరెస్ట్ చేశారని చెప్పలేదు. అదే అరెస్ట్ చేసిన తీరు చూసి మొత్తం అరెస్ట్ చేసిన మీరు అన్న సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్, అరెస్ట్, పోలీస్ స్టేషన్, కోర్టు, చెంచల్ కూడా ఆ ప్రాసెస్ ఇది అనివార్యం.
కానీ అరెస్ట్ చేసిన తీరు బెడ్రూమ్లోకి వెళ్ళి అరెస్ట్ చేశారన్నది అల్లు అర్జున్ అన్నట్లు మీడియాలో కూడా చూశాను. సార్ విజువల్స్ కూడా ఉన్నాయి సార్ బెడ్రూమ్ లోకి వెళ్ళి. అందువల్ల అది తప్పు, అది ఎట్టి పరిస్థితుల్లో అంగీకారం కాదు. వీ హావ్ నో రైట్ టు ఎంటర్ ద బెడ్రూమ్, ప్రైవసీ కదా ఇంట్లో ఇల్లు అనేది. ఇప్పుడు ఈజ్ ఓన్లీ అక్యూజ్, ఈజ్ నాట్ ఎ క్రిమినల్, కన్విక్టెడ్ కాదు, అక్యూజ్డ్. తర్వాత ఆయన అబ్స్కాండింగ్ కాదు, చట్టానికి అందుబాటులో ఉంటాడు. సో అందువల్ల మీరు ఇష్టం వచ్చినట్టుగా ఆయన ఇంట్లోకి వెళ్ళి, ఆయన అనుమతి లేకుండా ఇంట్లోకి వెళ్ళి పోలీస్ అయినంత మాత్రాన బెడ్రూమ్లోకి వెళ్ళి అరెస్ట్ చేసే అధికారం మీకు ఎవరు ఇవ్వలేదు. అందులో ఎట్టి పరిస్థితుల్లో దాన్ని అంగీకరించే ప్రసక్తే లేదు. కనీసం డ్రెస్ కూడా మార్చుకొని. సో అందువల్ల మీకు నేను అదే అంటున్నాను కదా, దే కెన్ సిట్ ఇన్ ద వరండాలో కూర్చోవచ్చు, బయట నిలబడచ్చు. సో సార్ టేక్ యువర్ ఓన్ టైమ్, వీల్ అరెస్ట్, వీఆర్ కమ్ టు అరెస్ట్ యూ. మీరు యూ టేక్, వాళ్ళు అరెస్ట్ ప్రతిఘటిస్తే వేరు. సో అయితే ఒక్క పోలీస్ పర్సన్ ఒకటి రావచ్చు, మేము సమయం ఎక్కువిస్తే ఈ లోపల అభిమానులు మీద పడే ప్రమాదం ఉంటుంది, అది మళ్ళీ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుంది అనొచ్చు. దానికి కూడా మెథడ్ ఉంటుంది. మీరు వీలైనంత త్వరగా బయటకు రండి, ఎందుకంటే ఆల్రెడీ ఈ న్యూస్ మీరు మీ అభిమానులు వచ్చి పెద్ద ఇష్యూ కావచ్చు. అది మీకు మంచిది కాదు, మాకు మంచిది కాదు. దయచేసి మీరు దయచేసి అనాల్సిన అవసరం కూడా లేదు. పోనీ కావాలనుకుంటే మీరు బయలుదేరండి అనొచ్చు. డ్రెస్ మార్చుకోవడానికి ఎన్ని గంటలు పట్టాం కదా. సో అందువల్ల ఆ రకంగా వ్యవహరించాల్సిన అవసరమే లేదు, దాంట్లో డిస్ప్యూట్ లేదు. అందువల్ల అది క్వశ్చన్. అలాగే కల్పబుల్ హోమిసైడ్ అనే కేసు ఆ స్థాయిలో కేసు పెట్టడం ఏంటి అనేది కూడా నేను నిన్న కూడా మాట్లాడాను. ఎందుకంటే షారూఖ్ ఖాన్ జడ్జిమెంట్ చూశాక అది నిలబడదని కూడా అది అర్థమైపోతుంది కదా. అందువల్ల ఎస్ ఆ మేరకు ఉన్నాయి కనుకనే ఇంత చర్చ జరుగుతుంది కదా. లేకపోతే ఇంత చర్చ జరుగుతుంది రొటీన్గా అయితే. సహజం కదా, ఇది ఇన్సిడెంట్ జరిగితే మనకెట్లా ఆవేదన ఉంటుందో అల్లు అర్జున్ కూడా అదే ఆవేదన ఉంటాడు. సో ఆయన కూడా ఆ ఇన్సిడెంట్ పట్ల బాధ ఉంటుంది, మనకన్నా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే తనతో లింక్ అయి ఉండడం వల్ల. ఇప్పుడు తనతో లింక్ కానప్పుడే మన బాధ ఉంటుంది. అందులో తనతో లింక్ అయి ఉన్నప్పుడు, అంటే ఆ ఘటనకు తనతో తాను వెళ్ళడానికి కూడా ఒక రకమైన రిలేషన్ ఉన్నప్పుడు ఇంకెక్కువ బాధ ఉంటుంది, ఉండకుండా ఎలా ఉంటుంది. సో అందుకే మనది ఈ యాంగిల్ పైన మనం ఎటు ఎక్స్ట్రీమ్ కంక్లూజన్ రాకూడదు. రకరకాల కంక్లూజన్లకు వచ్చి గందరగోళం చేయాల్సిన అవసరం లేదు. దాన్ని ఎంత నిజమో అంతే చూడాలి.